వాళ్ళు స్పందించిన తీరు పట్ల కానీ విషయాలు మనం ఆలోచించాలంటే అది లేక వాళ్ళు రాశారా లేదా అనేది తక్షణం మనం చెప్పలేము. యా ఎందుకంటే వాళ్ళకున్న భౌతిక పరిస్థితిలో ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏ విధంగా రాశారో రాయారో కూడా మనం ఇప్పుడు విశ్లేషించలేము. కాకుంటే నేననే ఏంటంటే నిన్నటి లేఖతో సంబంధం లేకుండా గతంలో వచ్చిన లేఖ కానీ కామ్రేడ్ రూపేష్ ఇంటర్వ్యూ ప్రకారం కానీ చాలా నిర్దిష్టంగా లేఖలో ఉన్న ఒక అంశాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా పార్టీ ఒక కేవలము ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. మాకు విస్తృతంగా ఉన్న నాయకత్వాన్ని మమ్మల్ని కలుసుకొనియండి, కలుసుకున్న తర్వాత ఏ అంశాలు మాట్లాడాలో ఆ అంశాలు మాట్లాడతాము. ఖచ్చితంగా ఆయుధం అనే విషయాన్ని కూడా నిర్దిష్టంగా పరిశీలిస్తామనే విషయాన్ని గతంలో కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఇది ఒక సానుకూల పరిణామంగా భావించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కాల్పుల విరమణ చేసి చర్చలకు పోవడం అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న భౌతిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నట్టు అర్థమవుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళు స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు, ఏం కథ, ఏం కార్ఖానా, ఏ విషయాలు మనకు తెలియట్లేదు. ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు, అసలు ఎవరున్నారు ఎవరు లేరనే పరిస్థితి కూడా తెలియని పరిస్థితిలో అయోమయం సృష్టిస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గత 20 రోజుల నుంచి కర్రగుట్టల ఆపరేషన్ అని చెప్పేసి మానవ మాత్రని అక్కడికి పోకుండా చేసి అసలు నిజాలు బయటికి రాకుండా నిర్దిష్టంగా ఒక కమిటీ, ఒక మన ప్రజాస్వామికవాదులతో ఒక వాళ్ళ మన కర్రగుట్టలకు పంపి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తక్షణం. ఎందుకంటే ఇప్పుడు ఈ లేఖలో వాళ్ళు రాసినా లాయకున్నా మనం అది తప్పైనా కానీ ఇప్పుడు ప్రభుత్వాలు గందరగోళం సృష్టించినా కానీ అది కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఏంది, ఆడ ఉన్న భౌతిక పరిస్థితులలో వాళ్ళ చాలా అగ్రనాయకత్వం, చాలా మేధావులు, ఈ సమాజానికి కావాల్సిన ఎంతో ఈ భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకత్వం ఉంది అక్కడ. ఆ నాయకత్వంతో అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది కదా. వెంటనే ఇప్పుడు ఏంటంటే కాల్పుల విరమణ చేయాలనే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందులో భాష చాలా అదిగానే ఉందిలేండి. ఎందుకంటే అట్లాంటి భాషనైతే ఉండదు మామూలుగా. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వాడే భాష అయితే లేదు అది. కాకుంటే మనం ఏంటంటే ఎసెన్స్ తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఇప్పుడు మీరు నాయకత్వం కలుసుకునే అవకాశం కల్పించండి. కల్పిస్తే ఒకవేళ ఆయుధాలు విడమా అదే విషయాన్ని కూడా మేము చర్చించుకుంటాము. అత్యున్నత నాయకత్వం ఇది ఎంత సానుకూల పరిణామం ఈ దేశానికి. ఎందుకంటే సమాజ మార్పులు కోరుకునే ప్రజాస్వామికవాదులంతా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మేధావులు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ఈ లేఖలో వచ్చిన విషయాన్ని గతంలో రూపేష్ కూడా చెప్పింది కాబట్టి వెంటనే, ఎందుకంటే ఇప్పుడు చర్చలు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు గతంలో మావోయిస్ట్ పార్టీ కానీ వాళ్ళ పీపుల్స్ వార్ ఉన్నప్పుడు కానీ ఆయుధాల విషయంలో మామూలుగా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇచ్చే సందర్భం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా విషయాలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే చర్చలకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం. ఇదే విషయంపై మనం ఒకసారి వంశీ గారి దగ్గర వెళ్దాం. వంశీ గారు, ఈ రోజు ఏదైతే అధికార